మానవుల అన్ని సంబంధాలకు ఆధారం అపేక్ష. భర్త ఎలా ఉండాలని అడిగితే నా జీవితాన్ని సుఖ సంతోషాలతో నింపేయాలంటారు. భార్య ఎలా ఉండాలని అడిగితే ఎప్పటికీ నా పట్ల అంకితమై ఉండాలంటారు. సంతానం ఎలా ఉండాలంటే తమకు సేవ చేయాలని తమ ఆదేశాలు పాటించాలి అంటారు. ఎందుకంటే ఈ అపేక్ష మనుషుల మస్తిష్కంలో జన్మిస్తుంది. ఏ ఇతర వ్యక్తి వారి అపేక్షల గురించి తెలుసుకోలేకపోతాడు. పూర్తి చేయాలన్న తపన ఎంతగా ఉన్నప్పటికీ ఏ మనిషి ఇతరుల అపేక్షలను పూర్తి చేయలేకపోతాడు. ఇక అక్కడి నుంచే జన్మిస్తుంది సంఘర్షణ. అన్ని సంబంధాలు సంఘర్షణ రూపంలోకి పరివర్తన చెందుతాయి. కానీ మనిషి సంబంధాల ఆధారంగా అపేక్షను ఏర్పరచుకోడు. అలాగే స్వీకరించేది కూడా కేవలం సంబంధానికున్న ఆధారాన్నే. అయితే ఈ జీవితం స్వయంగా తనలో సుఖశాంతులను నింపుకోలేదా? మీరే ఆలోచించండి. జీవితంలోని ప్రతి క్షణము నిర్ణయాల మీదే ఆధారపడి ఉంటుంది. ప్రతి ఒక్క అడుగులోనూ రెండవ అడుగు గురించిన నిర్ణయం తీసుకోవలసి వస్తుంది. ఇక నిర్ణయం తన ప్రభావాన్ని వదిలే వెళ్తుంది. నేడు తీసుకున్న నిర్ణయం భవిష్యత్తులో సుఖానికో లేక దుఃఖానికో కారణమవుతుంది. కేవలం తనకే కాదిది, తనతో పాటు తన కుటుంబానికి, అలాగే రానున్న తరతరాలకు కూడా. ఏదైనా ఒక సందిగ్ధత ఏర్పడితే అప్పుడు మనసు వ్యాకులమవుతుంది, అతలాకుతలమైపోతుంది. నిర్ణయించుకున్న ఆ క్షణం యుద్ధమే అవుతుంది. ఇంకా మనసు రణభూమిగా మారిపోతుంది. సాధారణంగా నిర్ణయాలు మనం సందిగ్ధతను నశింపజేయడానికి కాక కేవలం మనసును శాంతింపజేయడానికే తీసుకుంటాం. అన్నట్టు ఎవరైనా పరిగెడుతూ భోజనం చేయగలరా? చేయలేరు. అయితే యుద్ధానికై ఉర్రూతలూగే మనసు ఏదైనా సరియైన నిర్ణయం తీసుకోగలుగుతుందా? వాస్తవానికి శాంత మనస్థితిలో ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు అది తమ కోసం సుఖమయ భవిష్యత్తును నిర్మిస్తుంది. కాని తమ మనసును శాంతింపజేసుకోవడానికి ఏదో నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ వ్యక్తి భవిష్యత్తులో తన కోసం కంటకభరితమైన వృక్షాన్ని నాటినట్లే. మీరే ఆలోచించండి. మీకున్న అనుబంధాలన్నీ మీకు సంపూర్ణ సంతోషాన్ని ఇస్తున్నాయా? మీరే ఆలోచించండి. మనిషి జీవితం అనుబంధాలపై ఆధారపడుతుంది. వారి భద్రతాభావం కూడా అనుబంధాలపైనే ఆధారపడుతుంది. ఈ కారణంగానే మీ జీవితంలో సుఖ సంతోషాలకు ఆధారం
కలిసి ఉండవలసి వచ్చినప్పుడు ఒకరి పట్ల ఒకరు కొన్ని అవధులు, నియమాలను నిర్ణయించుకునే ప్రయత్నం చేయడం సహజమే కదా. మనం ఈ మానవ సంబంధాల గురించి ఆలోచించి చూస్తే ఈ సంబంధాలన్నింటికీ ఆధారం ఇలా ఇతరులకు మనం నిర్ణయించే అవధులే అని గుర్తిస్తాం. అయితే ఈ అవధులను ఎవరైనా అన్యులు అనుకోకుండా అతిక్రమిస్తే ఇక ఆ క్షణాన మన మనసంతా కోపంతో నిండిపోతుంది. ఈ అవధుల వాస్తవ రూపం ఏమిటన్నది ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఏం ఇలా జరగదంటారా? అయితే ఒకరు ఇంకొకరి స్వేచ్ఛని ఎప్పుడైతే గౌరవిస్తారో ఇక వారికి ఏ అవధులు, నిబంధనల అవసరమే ఉండదు. అనగా మనస్ఫూర్తిగా స్వీకరించడం అనేది ఆ సంబంధానికి దేహమైతే అలాంటి సంబంధానికి స్వేచ్ఛ అన్నది ఆ సంబంధానికి ఆత్మ కాదంటారా? మీరే ఆలోచించండి. ఎప్పుడూ తండ్రి తన పుత్రుడు సుఖపడాలనే కోరుకుంటాడు. వాని భవిష్యత్తు గురించే నిరంతరం చింతిస్తూ ఉంటాడు. ఈ కారణం వలనే బహుశా తన సంతానం యొక్క భవిష్యత్తుకు మార్గాన్ని స్వయంగా తనే నిశ్చయించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. తండ్రి తాను ఏ మార్గాన నడిచాడో, ఏ మార్గంలోని సంకట పరిస్థితులను స్వయంగా చూశాడో, ఏ మార్గంలోని వెలుగు నీడల్ని స్వయంగా చూసి తెలుసుకున్నాడో అదే మార్గంలో తన పుత్రుని కూడా నడవమంటాడు. ఈ కోరికే ఉంటుంది ప్రతి తండ్రికి. నిస్సందేహంగా ఉత్తమ భావనే ఇది. అయితే ఈ ప్రశ్నల గురించి కొంచెం ఆలోచించడం మనం మరచిపోతుంటాం. ఏమిటా ప్రశ్నలు? మొదటి ప్రశ్న, కాలంతో పాటు ప్రతి మార్గంలోనూ మార్పులు రావంటారా? అలాగే కాలంతో పాటు కొత్త పరిస్థితులు ఎదుర్కోరంటారా? మరి గతించిపోయిన కాలం నాటి అనుభవాలు కొత్త తరానికి ఎలా ఉపయోగపడతాయి? రెండవ ప్రశ్న, పిల్లలకు తమ తల్లిదండ్రుల నుంచే అన్నీ లభిస్తాయంటారా? సంతానానికి సంస్కారం నేర్పేది వారి తల్లిదండ్రులే, కాని మనస్సులోని సమతుల్యం ఈశ్వరుడిస్తాడు. ఏ మార్గంలోనైతే తండ్రికి సాఫల్యం లభించిందో అదే మార్గంలో నడిచే వారి సంతానానికి సుఖము, సాఫల్యము లభిస్తాయని విశ్వసించగలరా? చివరి ప్రశ్న, జీవితంలో ఎదురయ్యే సంఘర్షణలు, సవాళ్ల వలన ప్రయోజనం లేదంటారా? ప్రతి ఒక్క కొత్త ప్రశ్న కొత్త సమాధానానికి తెరతీయదంటారా? అయితే మరి సంతానాన్ని కొత్త కొత్త ప్రశ్నలు, సంఘర్షణలు, సవాళ్లకు దూరంగా ఉంచడం దీన్ని వారికి మంచి చేయడం అంటారా, లేక హాని చేయడం అంటారా? అనగా ఏ ప్రకారంగా సంతానం యొక్క భవిష్యత్తును నిర్మించడానికి మారుగా వారి వ్యక్తిత్వానికి రూపుదిద్దటం శ్రేష్టమో, అదేవిధంగా సంతానం యొక్క జీవిత మార్గాన్ని నిశ్చయించడానికి మారు మీరే ఆలోచించండి. నిర్ణయాలు తీసుకునే క్షణాన మనం సాధారణంగా ఇంకొకరి సలహా, సూచన, బుద్ధి లేదా సానుభూతి మీద ఆధారపడుతూ ఉంటాం. అలాగే మన భవిష్యత్ జీవితం మనం ఈరోజు తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. అయితే ఇక మన భవిష్యత్తు ఎవరో అన్యుల సానుభూతి, ఎవరో అన్యుల సలహాల పర్యవసానమేనా? అలాగే మానవ జీవితం ఎవరో అన్యుల బుద్ధి యొక్క పరిణామమేనా? ఈ విషయం మనం ఎప్పుడైనా ఆలోచించామా? ఇది మనందరికీ తెలిసిందే కదా. ఒకే పరిస్థితిలో వేరువేరు వ్యక్తులు వేర్వేరుగా ఆలోచిస్తుంటారు. దేవాలయంలో నిలబడ్డ భక్తుడు దానం చెయ్యాలనుకుంటాడు. కానీ ఒక దొంగ
అవకాశం దొరికితే దేవుడి నగలు దొంగిలించాలి అనుకుంటాడు. మనసులో ధర్మమున్నవారు ధర్మబద్ధమైన సలహా ఇస్తారు. ఇక మనసులో అధర్మం ఉన్నవారు అధర్మ మార్గం చూపిస్తారు. ధర్మబద్ధమైన సలహా స్వీకరించినప్పుడే మనిషికి సుఖశాంతులు లభిస్తాయి. కానీ ధర్మబద్ధమైన సలహాలు స్వీకరించి ఆచరించాలంటే ఏ వ్యక్తికైనా మనసులో ధర్మం ఉండాలి. అనగా ఇతరుల నుంచి సూచనలు కాని సలహాలు కాని స్వీకరించే ముందు మీ హృదయాలలో ధర్మాన్ని ప్రతిష్ఠించుకోవాలి. ఇది యథార్థం కాదా? మీరే ఆలోచించండి. ఎప్పుడైనా ఓ వ్యక్తికి ఏదైనా ఘటనలో అన్యాయం జరిగిందని అనిపిస్తే ఆ ఘటన అతని అంతరంగాన్ని తీవ్రంగా కుదిపేస్తుంది. సమస్త జగత్తు అతనికి తన శత్రువు వలె కనిపిస్తుంది. అన్యాయం అనిపించినటువంటి ఘటన ఎంత పెద్దదైతే మనుషుల హృదయం కూడా అంతే అధికంగా విరోధించసాగుతుంది. ఆ ఘటనకు బదులుగా వారు న్యాయం అడుగుతారు. నిజానికిది సరైనదే. వాస్తవానికి సమాజంలో ఏ విధమైన అన్యాయమైనా వ్యక్తుల ఆసరాకి ఇంకా నమ్మకానికి వినాశకరం. కాని ఇంతకీ ఈ న్యాయం ఏమిటి? న్యాయానికి అర్థం ఏమిటి? అన్యాయం చేసిన వారు తాము చేసిన దానికి పశ్చాత్తాపం చెందాలి. అలాగే అన్యాయానికి గురైన మనసులో మరలా సమాజం పట్ల విశ్వాసం కలగాలి. న్యాయానికి అర్థం ఇదేగా? కాని ఎవరి హృదయాలందు ధర్మం ఉండదో వారు న్యాయాన్ని వదిలేసి వైరాన్ని, ప్రతీకారాన్ని ఆశ్రయిస్తారు. హింసకు బదులుగా ప్రతిహింస అనే భావనతో సాగుతారు. తామనుభవించిన బాధ కంటే ఎంతో అధిక బాధను కలిగించ ప్రయత్నిస్తారు. ఈ మార్గంలో నడుస్తూ అన్యాయానికి బలైన వారే స్వయంగా అన్యాయం చేస్తారు. దీనితో వారు అపరాధులవుతారు. అనగా న్యాయానికి, ప్రతీకారానికి మధ్య బహుతక్కువ అంతరమే ఉంటుంది. అలాంటి అంతరం పేరే ధర్మం. ఇది సత్యం కాదంటారా? మీరే ఆలోచించండి.